ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. నిన్న ఆషాఢ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. కొందరు భక్తులు మొదటి రోజు పూజ ప్రారంభించి ఉంటారు. మరికొందరు ఏదైనా కారణం వల్ల ప్రారంభించలేకపోయి ఉండవచ్చు. అలాంటి వారందరికీ అమ్మవారు ఈరోజు ఒక ప్రేమతో కూడిన ఒక సందేశం ఇస్తున్నారు. అదేంటంటే, నా బిడ్డ, నువ్వు ఒక్కరోజు ఆలస్యంగా వచ్చావని నేను నీ భక్తిని తక్కువగా చూడను. భక్తికి రోజులు కాదు, హృదయం ముఖ్యం. అందుకే అండి, ఈరోజు నుంచి కూడా మీరు అమ్మవారి పూజను భక్తితో ప్రారంభించవచ్చు. ఒక చిన్న దీపం వెలిగించండి మీ పూజ గదిలో. ఒక పువ్వు సమర్పించండి. మనస్ఫూర్తిగా ఇలా సంకల్పం చేయండి. అమ్మా, ఈ ఆషాఢ నవరాత్రులలో నా మనసులోని భయం, అహంకారం, నిరాశ తొలగించి ధైర్యం, శాంతి, దైవ విశ్వాసం ప్రసాదించండి. నా కుటుంబాన్ని మీ కరుణతో ఎల్లప్పుడూ కాపాడండి. ఈరోజు రెండవ రోజు. ఈరోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని స్మరించండి. బాల త్రిపుర సుందరి అమ్మవారు అమాయకత్వానికి, పవిత్రతకు, దైవ జ్ఞానానికి ప్రతీకగా భావించబడతారు. ఈరోజు భక్తితో ఈ మంత్రాన్ని 11 లేదా 27 సార్లు అమ్మవారిని తలుచుకుని జపించండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం క్లీం సౌ బాల త్రిపుర సుందరై నమః. అంతే అండి. జపం చేస్తూ ఒక చిన్న చిరునవ్వుతో అమ్మవారిని ధ్యానించండి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, అమ్మవారికి పెద్ద పూజలు అవసరం లేదు. భక్తితో పిలిచే ఒక హృదయం, అది చాలు. రేపు ఆషాఢ నవరాత్రుల 3వ రోజు. ఏ అమ్మవారిని ఆరాధించాలి, ఏ మంత్రం జపించాలి, ఆ రోజు ప్రత్యేకత ఏమిటి అనేది మరొక చక్కటి వీడియోలో తెలుసుకుంటాము. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై మాత. ఓం శక్తి పరాశక్తి. ఓం సాయిరామ్.